హాయ్, చాలా రోజుల తర్వాత వీడియో పెడుతున్నాను కదా. శ్రావణ శుక్రవారం స్పెషల్ రెసిపీ పూర్ణాలు. ఈ ఒక్క చిట్కా తెలిసిందంటే అసలు పూర్ణం బయటికి రాకుండా ఎవరైనా ఈజీగా పూర్ణాలు తయారు చేసుకోవచ్చు. ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఇందులో ఒక సీక్రెట్ టిప్ ఉందన్నమాట. ఆ టిప్ని మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. రేపొద్దున ప్రసాదంలా తయారు చేసుకుని పూర్ణం బూరెలు పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి. మరి లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోతాం. ముందుగా మనం ఒక బౌల్ తీసుకొని అందులో ఒక 2 కప్పుల శనగపప్పు వేసుకోవాలి. పచ్చి శనగపప్పు అండి. శుభ్రంగా కడిగేసి దానికి ఈక్వల్గా 2 కప్పుల వరకు నీళ్లు పోసుకోవాలి. ఒక పావు గంట నానబెడితే పప్పు బాగా ఉడుకుతుందనమాట. పావు గంట నుండి అరగంట వరకు నానబెట్టుకోవచ్చు. ఇప్పుడు అందులో కొంచెం పసుపు, కొంచెం ఉప్పు వేసేసి మీడియం ఫ్లేమ్లో 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించి తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు తోపు పిండి కోసం 1 కప్పు వరకు మినపగుళ్ళు, 1/2 కప్పు వరకు రేషన్ బియ్యం తీసుకోండి. రేషన్ బియ్యం బదులు సోనా మసూరి బియ్యం ఏదైనా వేసుకోవచ్చు. ఈక్వల్తో పర్ఫెక్ట్గా ఉండాలి. 1 కప్పుకి 1/2 కప్పు బియ్యం అనమాట. వీటిని 4-5 గంటలు శుభ్రంగా కడిగేసి బాగా నానబెట్టుకోవాలి. బాగా నానిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని ఎక్కువ నీళ్లు పోయకుండా చాలా స్మూత్గా గట్టిగా రుబ్బుకోవాలి. చూడండి, కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి. ఇలా ఉంటేనే మీకు పర్ఫెక్ట్గా తోపు పిండి అంటే పర్ఫెక్ట్ పూర్ణాలు వస్తాయన్నమాట. ఇప్పుడు అందులో ఒక చిటికెడు వరకు ఉప్పు, 1 టీ స్పూన్ పంచదార వేయండి. అలాగే చిటికెడు వరకు వంట సోడా వేసుకోండి. ఇప్పుడు సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఒక 1/2 కప్పు వరకు కార్న్ఫ్లోర్ వేసుకోవాలి. కార్న్ఫ్లోర్ లేకపోతే మైదా పిండి కూడా వేసుకోవచ్చు. వీటిని బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, మనకి ఇలా ఇడ్లీ పిండిలాగా రావాలన్నమాట. ఇలా బాగా కలిపేసి 1 గంట పాటు పక్కన పెట్టుకోండి. అప్పుడు మీకు పూర్ణాలు పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి. పూర్ణం అసలు బయటికి రాదనమాట. ఇప్పుడు చల్లారిన ఈ శనగపప్పు ఉంది కదా, ఇలా మెత్తగా ఉడకాలన్నమాట. వాటర్ ఉంటే వంపేసి అందులో మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకున్న దాంట్లో 2 కప్పుల ఉడికించుకున్న శనగపప్పుకి 2 కప్పుల తురుముకున్న బెల్లం కరెక్ట్గా సరిపోతుంది. చక్కగా ఇలా 2 మ్యాష్ చేసుకోవాలన్నమాట. మిక్సీలో కూడా వేసి కలిపేసుకోవచ్చు. మంది ఈ స్టేజ్లోనే పూర్ణాలు చేసేస్తారండి. మీరు అలా కూడా చేసుకోవచ్చు, లేదంటే కాసేపు పొయ్యి మీద పెట్టుకొని కాసేపు ఉడికించుకోవచ్చు అనమాట. మీ దగ్గర ఉన్నట్లయితే అందులో కొంచెం 1/2 కప్పు వరకు ఎండు కొబ్బరి పొడి వేసుకొని బాగా మిక్స్ చేసేసి చల్లారి పెట్టుకోండి. చల్లారిన తర్వాత ఉండలు చుట్టుకోవాలి. ఉండలు చుట్టుకొని మీకు ఏ సైజులో కావాలో ఆ సైజులో ఉండలు చుట్టుకొని, మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే చేత్తో వేయచ్చు, లేదంటే ఇలా స్పూన్తో వేయచ్చు అనమాట. స్పూన్తో చాలా ఈజీగా ఉంటుంది. చిన్నపిల్లలు కూడా చాలా బాగా ట్రై చేయొచ్చు. నూనె బాగా కాగి ఉండాలి. బిగినర్స్ అయితే నాన్ స్టిక్ పెనంలో వేసుకుంటే మీకు కింద అతుక్కుపోకుండా ఉంటాయన్నమాట. చక్కగా స్పూన్తో డ్రాప్ చేసుకుని మీడియం ఫ్లేమ్లో గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఇలా అన్ని వైపులా తిప్పుకుంటూ చక్కగా డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతేనండి, పూర్ణం బూరెలు రెడీ అయిపోతాయి. ఈ చిన్న ట్రిక్ తెలియక మీరు చాలాసార్లు పూర్ణాలు వేసినప్పుడు పూర్ణం బయటకు వచ్చేసి ఉంటుంది కదా. ఈసారి ఈ పిండి కలిపి మీరు ట్రై చేయండి, ఎంత బాగా వస్తాయో. అందరికీ శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు.